నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనం ఉన్నాము వారాహి ప్రత్యంగిర వారాహి టెంపుల్ లో, సుధీర్ శర్మ గారి టెంపుల్ లో. సో వారాహి నవరాత్రులు అందరూ చాలా బాగా జరుపుకుంటారని అనుకుంటున్నాను. అయితే గురుగారు ఇప్పుడు రాగానే ఏం చేద్దామో అని ఆలోచిస్తూ ఉంటే రేపు స్కంద పంచమి అలాగే వారాహి పంచమి చాలా ఇంపార్టెంట్ అమ్మా అన్న. మరి ఏ విధి విధానాలు పాటించాలి, చదువుకోవాల్సిన మంత్రాలు ఏమైనా ఉన్నాయా, ఇంకేమన్నా చేయాల్సినవి ఉన్నాయా వాళ్ళు కనుక్కున్నాం గురుగారితో మాట్లాడి. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ అయితే అమ్మవారికి ఏ విధి విధానాలు పాటించాలి వారాహి నవరాత్రి? ఇప్పుడు మనం వారాహి నవరాత్రులు చేస్తూ ఉన్నాం. జూలై 6వ తారీఖు నుంచి ప్రారంభమే చేస్తూ ఉన్నాం. ఇప్పుడు చాలా మంది కొంతమంది ఆడవాళ్ళు ఇబ్బందికరమైనటువంటి రోజుల్లో ఉండి ప్రారంభించలేక చెయ్యలేక బాధపడుతున్నటువంటి వాళ్ళు చాలా మంది వచ్చినాయి. మనకి తెలిసింది ఈ సంవత్సరమే గట్టిగా ఇద్దరు జనాలకు తెలిసింది బాగా. తెలిసిన సంవత్సరం మనం చేయలేకపోతున్నాం. కొంతమంది నిజంగా మాట చెప్పాలంటే నాకు వచ్చిన ఫోన్ల ద్వారా కొంతమంది 15-20 సంవత్సరాల నుంచి క్రితం నుంచి కూడా చేస్తున్నారని చెప్పి తెలుసు. అంటే అప్పటి నుంచి జనాలకి తెలుసు, కానీ గుప్తంగానే ఉంది. గుప్త నవరాత్రులు గుప్త దేవతలు అని చెప్తున్నాం, కానీ గుప్తంగానే ఉండడం చేత ఇంతకాలానికి బయటకు వచ్చి అమ్మవారి విశిష్టత బయటకు వచ్చింది. దానివల్ల ఎక్కువ మంది చేస్తున్నారు. దీంట్లో కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఇంట్లో ఆడపిల్లలు ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉన్నా ఇట్లాంటి వాటి వల్ల మొదటి రోజు నుంచి మొదలు పెట్టలేక పూజ చేయలేక ఉండేటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు కనీసం పంచమి రోజు అమ్మవారి జన్మతిథి, ఈ నవరాత్రులలో జన్మతిథి కాబట్టి నవరాత్రులు పంచమి రోజు నుంచి ప్రారంభించవచ్చు. కావాలి మిగిలిన 5 రోజులు కూడా చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇదేంటి 11వ తారీఖు, 12వ తారీఖు, 13వ తారీఖు, 14వ తారీఖు, 15వ తారీఖు 5 రోజులు అయిపోతుంది. అక్కడ కూడా ఇబ్బంది కలుగుతుంది. ఇంకా ఏమైనా చేయాలంటే కనీసం అష్టమి, నవమి, దశమి 3 డేస్ 13, 14, 15 ఈ 3 రోజులు చేసుకున్నా కూడా అమ్మవారి అనుగ్రహం తప్పనిసరి కలుగుతుంది. అంటే 9 రోజులు చేయడానికి అవకాశం లేనటువంటి వాళ్ళకి ఒక మంచి అవకాశంగా పంచమి రోజున మనం చెప్పుకోవచ్చు. అమ్మవారి జన్మతిథి కాబట్టి అమ్మవారి ఇంకా ఆనందకరంగా ఉంటుంది కాబట్టి అమ్మవారి అనుగ్రహం శీఘ్రంగా పొందడానికి మనకి అవకాశం ఉండేటువంటి రోజు వారాహి పంచమి. మనం ప్రతి శుద్ధ పంచమి కూడా అమ్మవారికి అభిషేకం చేస్తున్నాం. అలాగే ఈ నవరాత్రులు వచ్చేటువంటి పంచమి ఇంకా విశేషమైనటువంటిది కదా. ఇప్పుడు మనం వసంత పంచమి ఇట్లాంటివి, శ్రీ పంచమి ఇట్లాంటివి చేస్తూ ఉంటాం. అలాంటిది దసరాల్లో వచ్చేటువంటి కొన్ని రోజులు ఉంటాయి మనకి. దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి, అలాగే మూలా నక్షత్రం ఇవి తీసుకుంటాం. అలా వాటిల్లోనే ఈ వారాహి నవరాత్రుల్లో పంచమి తిథి విశిష్టత కలిగినటువంటి తిథి. అయితే అమ్మవారికి సంబంధించి ఏదైనా మంత్రం కానీ ఏదైనా ప్రత్యేకంగా చేసుకునేది అంటే అంతకుముందు మనం చెప్పుకున్నాం కూడా మంత్రాలు. సర్వ బాధా నివారణ మంత్రం కూడా చెప్పుకున్నాం మనం. అలాగే వారాహి చేసుకోవడానికి ఏదైనా మంత్రం కావాలంటే కూడా చిన్న మంత్రంతో మనం చెప్పుకుంటూ వెళ్ళాం. ఈ వారాహి అమ్మవారికి ఏదైతే పూజ చేయలేకపోతున్నారో వాటిల్లో ఉండేటువంటి మంత్రాలే మరలా పునశ్చరణ చేసుకుంటూ జపం చేసుకుంటూ ఉండవచ్చు. అలాగే ఇవన్నీ కూడా మేము చేయలేకపోతున్నాం అనుకునేటువంటి వారికి ఒక చక్కటి పరిష్కారం లేదు. అని అంతకుముందు చెప్పుకున్నాం. ఆవ నూనెతో దీపారాధన చేయండి, చాలా బాగుంటుంది అమ్మవారికి అని చెప్పి. ఆవ నూనెతో పాటు ఇంకేమైనా విశేషంగా చేయవచ్చా? సూక్ష్మంలో మోక్షం అంటే కంద పిలకలు ఉంటాయి. మన కంద చెట్టు మూలం ఉంటుంది, కందమూలం అంటాం మనం. అసలు కందమూలం అనేది చాలా విశిష్టత ఉంటుంది. దేనికి అంటే మనం పెళ్ళైనప్పుడు కూడాను బ్రహ్మముడులు వేస్తాం కదా. అమ్మాయి చీర కొంగుకి, అబ్బాయి పై పంచ కొంగుకి బ్రహ్మముడు వేస్తాం. బ్రహ్మముడులు ఏం పెడతాం అంటే కందమూలమే పెడతాం, కంద పిలకలు పెడతాం. కంద పిలకలు ఏంటంటే సగం కోసుకొచ్చి పెట్టినా కూడా చెట్టుగా వస్తుంది భూమిలో పెడతాం. అంటే దానివల్ల ఏంటి, సంతాన యోగ్యత కలుగుతుందని చెప్పడానికి కంద పిలకలు వాడుతుంటారు వివాహంలో. అంటే వాళ్ళ వంశం వృద్ధి కలగాలి. ఆ కంద పిలకలు ఎలా అయితే వృద్ధి పొందుతూ ఉంటాయో, ఎక్కడున్నా సరే వృద్ధి పొందుతుంటాయో అలాగా వృద్ధి పొందాలి అనేటువంటి ఆలోచనతో కంద పిలకలు పెడతాం. అలాగే అమ్మవారికి కందమూలం అంటే చాలా ప్రీతికరం. వారాహి అమ్మవారికి అందులో భూమికి అమ్మవారు కారకం అవుతుంది కాబట్టి భూమిలో మూలంలో పుట్టేటువంటి ఇది కందకం అనేది ఉంటుంది. ఈ కందమూలం ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకుని వచ్చి అట్లా పైన ప్రమిదలాగా చెక్కేసి దాంట్లో ఒత్తి వేసి ఆవ నూనె వేసి దీపారాధన చేస్తే చాలు. అది చెక్కచ్చా? ఆల్రెడీ దానికి కొంచెం హోల్ ఉంటుంది. ఆ పైన పిలకలాగా ఉంటుంది కదా, దాన్ని చుట్టూ తీసేస్తే చిన్న ప్రమిదలాగా తయారవుతుంది, గుంటలాగా తయారవుతుంది కదా, అదే ప్రమిద అవుతుంది. దాంతో ఏమవుతుందంటే దాంట్లో నూనె పోసేసి ఒత్తిడి పెట్టి రాత్రి పూట దీపారాధన. రాత్రి 7:30 తర్వాత ఎప్పుడైనా సరే. లేదు మన ఇంట్లో వారాహి పఠం లేదు, లలిత అమ్మవారి పఠం ముందు, లక్ష్మీ అమ్మవారి పఠం ముందు, లేదా కనీసం తులసికోవడం ముందైనా సరే తప్పనిసరిగా రాత్రి కూడా 7:30 తర్వాత కానీ ఈ దీపారాధన చేస్తే చాలా విశేషమైన యోగం ఉంటుంది. అంతేకాకుండా తంత్ర పరిహారంలో ఈ కందమూల దీపానికి ఒక విశిష్టత కూడా ఉంది. 16 శుక్రవారాల పాటు రాత్రిపూట ఎవరైతే
వారాహి అమ్మవారిని తలుచుకొని ఈ దీపం పెడతారో ఆ ఇంట్లో సిరి సంపదలకు ఎక్కడ లోటు ఉండదని చెప్పి చేస్తారు. రైట్. అయితే ఇప్పుడు స్టార్ట్ చేయొచ్చా మరి మీరు చక్కగా చెప్పారు? చక్కగా ఓకే. గురువారం స్టార్ట్ చేస్తే శుక్రవారం కలిసి వచ్చేస్తుంది ఆటోమేటిక్. అవును. అంతే కదా, శుక్రవారం ఈవినింగ్ కి కానీ ఈవినింగ్ నైట్ చేస్తారు కాబట్టి అక్కడి నుంచి 16 శుక్రవారాలు చేయమనండి. చేసి అమ్మవారికి తేనె నివేదన పెట్టమని చెప్పండి. ఏమీ లేకపోయినా సరే ఉంటే పంచపుష్పాలు ఏమైనా పెట్టవచ్చు, కనీసం తేనైనా సరే నివేదన చేయడం ద్వారా తప్పనిసరిగా వారాహి అమ్మవారు అష్టైశ్వర్యాలు సిరి సంపదలు మన ఇంట్లో ఒక వర్షంలాగా కురిపిస్తుంది. పోనీ అంత కాకపోయినా అట్లీస్ట్ హాయిగా సుఖంగా అయితే మనకుంటే ఉంటుంది సకల కదా. బాధలు నివారించగలుగుతాయి తప్పనిసరిగా. Right. చాలా అయితే ఇప్పుడు థర్స్డే రోజున స్టార్ట్ చేస్తారు కదా, మరి తర్వాత నుంచి ఎవ్రీ ఫ్రైడే స్టార్ట్ చేయాలా 16 శుక్రవారాలు? 16 శుక్రవారాలు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే. లాస్ట్ శుక్రవారంకి ఏమన్నా ఉద్యాపన అమ్మవారి అట్లాంటివి ఏమన్నా ఉంటుందా? ఉద్వాసన ఉద్యాపన అంటే ఏమీ లేదు. మనం మనసులో ఉండేటువంటి కోరిక 16 వారాలు అయిపోయే లోపల తప్పనిసరిగా అమ్మవారి తిష్ట వేసుకుని ఉంటుంది మన ఇంట్లో. మన కోరిక నెరవేరుతుంది. మనం ఒక సంకల్పం అంటే ఇక్కడ ఒకటి చెప్తాను, ప్రతి మనిషికి అనేక రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి. కానీ ఇప్పుడు అన్నం తినేటప్పుడు పప్పు కూర మజ్జిగ సాంబారు పచ్చడి మొత్తం ఒకటేసారి కలుపుకొని తినలేం కదా. అవును. అలాగే అమ్మవారికి ఒక పూజ చేస్తున్నామంటే ఒక సంకల్పం మేరకు చేస్తే తొందరగా నెరవేరుతుంది. ఓకే. ఒకటి అయిపోయిన తర్వాత ఇంకోటి, ఒకటి అయిపోయిన తర్వాత ఇంకోటి. అంతేకాని మొత్తం నాకు అది కావాలి ఇది కావాలి అట్లా కావాలి ఇట్లా కావాలి అది ఇది మొత్తం ఒకసారి మనకి కూర్చొని క్లారిటీ చెప్తే ఉండదు. మనమే కన్ఫ్యూజ్ అయిపోతాం. ఇది చెప్పామా మరి ఇంకోసారి చూద్దాం, కన్ఫ్యూజన్ లో ఉంటాం మనం. కాబట్టి అంత కన్ఫ్యూజన్ మనమే పడుతుంటే అమ్మవారికి మనలాంటి భక్తులు 2 కోట్ల మంది ఉంటారు. ఆమె కన్ఫ్యూజన్ చేసి మనకి ఏం కావాలో ఆవికారి దగ్గర పరిస్థితులు చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి ఒక నిర్ణయంతో ఒక సంకల్పంతో దృఢ సంకల్పంతో చేస్తే తప్పనిసరిగా అమ్మవారు అనుగ్రహించారు. అంటే ఇంకా ఏదన్నా వీలవుతే వాళ్ళ స్తోమత కొద్దీ గుళ్ళో కానీ ఎక్కడన్నా ఏదన్నా ఇవ్వచ్చు. అంతేనా? చక్కగా ఇవన్నీ నేను యాడ్ ఆన్ చేయడం ఎందుకు, మీరైతే ఏం అవసరం ఏం అక్కర్లేదు. రైట్. అలాగే ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ